తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాం. జ్యోతిష్యం ప్రకారం ఉగాది తర్వాత మకర రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సమస్యలు, మే మాసం తర్వాత సమస్యలన్నీ తొలగిపోతాయి. కొత్త ఏడాదిలో మకర రాశి వారు సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా రాహు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. గురుడి ప్రభావంతో ఆశావహులకు మంచి అవకాశాలు వస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు ఆర్థిక పరంగా, కెరీర్ పరంగా, ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి నుంచి గురువు మే 1వ తేదీ వరకు మేషరాశిలో 4వ స్థానంలో, ఆ తర్వాత నుంచి వృషభ రాశిలో 5వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. మరోవైపు శని కుంభంలో ఈ రాశి నుంచి 2వ స్థానంలో, రాహువు మీనంలో ఈ రాశి నుంచి 3వ స్థానంలో, కేతువు భాగ్యస్థానంలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో గురుబలం ప్రభావంతో అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మే తర్వాత రాహు ప్రభావంతో అద్భుత ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఆదాయం ఎంత పెరిగినా అదే స్థాయిలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. అప్పుడే మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉగాది తర్వాత మకర రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గురుబలం కారణంగా మీ కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు అన్ని శుభ పరిణామాలే వస్తాయి. మీ ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రులను గౌరవించాలి. మకర రాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో శుభ ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు గురు ప్రభావంతో మంచి విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది. మెడికల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఉగాది తర్వాత కెరీర్ పరంగా అద్భుత పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీరు మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు కంపెనీ నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీరు విదేశాలకు వెళ్ళవచ్చు. ఈ సమయంలో మీరు సమర్థవంతంగా పనిచేస్తారు. మీరు సహోద్యోగులతో, సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కళ్ళు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ ఏడాది మీరు ఫిట్గా ఉండడానికి యోగా, వ్యాయామం చేయాలి. మీకు ఏదైనా శారీరక సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఎక్కువగా నీరు తాగండి. ఈ రాశి వారిలో వివాహితులకు ఉగాది తర్వాత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొందరు వ్యక్తులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను అనుభవించవచ్చు. మరికొందరు వ్యక్తులు వైవాహిక జీవితంలో సవాళ్లను ఎదుర్కొనవచ్చు. గురుడి ప్రభావంతో మీకు పురోగతికి అవకాశాలు వస్తాయి. మీ భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి. ఇంకోవైపు శనిగ్రహం కారణంగా వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ భాగస్వామితో సంబంధంపై ప్రభావం పడవచ్చు. ఇది అపార్థాలు లేదా వైరుధ్యాలకు దారితీస్తుంది. నిజాయితీతో కూడిన సంభాషణను కొనసాగించాలి. ఈ కాలంలో మీ రిలేషన్ లేదా వివాహానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలు. ఈ ఏడాది పొడవునా మకర రాశి వారికి శని సాడే సతి ప్రభావం ఏడాది పొడవునా ఉంటుంది. కాబట్టి శని మంత్రాలను పఠిస్తూ శనివారం రోజున శని దేవాలయాన్ని సందర్శించాలి. శని ఆలయంలో ఆవాల నూనెతో దీపారాధన చేయాలి. మంగళవారం రోజున హనుమంతుడికి చోళాన్ని సమర్పించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.